రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రజానికం అంతా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి వెంటే ఉందని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ధర్మసాగర్, పెద్ద మంగళారం ప్రాంతంలో సంగీతారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మే 13న జరగనున్న పోలింగ్లో కులమతాలకు అతీతంగా ప్రజలంతా కొండా విశ్వేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు శాయశక్తులకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. పెద్ద మంగళారం గ్రామంలో ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేయాలని కొండా విశ్వేశ్వర్రెడ్డి సంకల్పించారని, ఆయన ఎంపీగా ఎన్నిక కాగానే ఇందుకు సంబంధించిన కార్యాచరణ ముందుకు సాగుతోందని సంగీతారెడ్డి చెప్పారు. నంబర్ 2 మేడం నడిపించి పిల్లలను పైకి తీసుకురావాలా. అట్లనే చాలా మందికి ఉద్యోగాలు లేవు, వాళ్ళకు స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా యువకులకు ఉద్యోగం ఇచ్చి మళ్ళీ మేము మన ధర్మసాగరం ఊర్లో లేడీస్కు ఒక స్టిచ్చింగ్ ఇది పెట్టినాము. అలానే ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ ప్రోగ్రామ్ పెట్టి సోయింగ్ మెషిన్స్ పెట్టి లేడీస్కు వాళ్ళకు మంత్లీ ఒక సంపాదన వచ్చేటట్టు అది కూడా చూసుకుంటాము. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వాళ్ళ మైండ్లో మోడీ గారిది రుణం తీర్వాలా, మన కొండా విశ్వేశ్వర్రెడ్డి మన బిడ్డ మన గడ్డ అన్ని వాళ్ళు చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. తప్పకుండా పెదమంగళారం ఊర్లో ఎవ్వరు ఏం చెప్పినా కానీ వాళ్ళకి తెలుసు, ఆ ఉత్త హామీలు నమ్మరు, బీజేపీకే వేస్తారు. సో నిజంగా చెప్పాలంటే మహిళలకు చాలా కష్టాలు ఉన్నాయండి. వాళ్ళు మోడీ గారు ఇచ్చిన బాత్రూమ్లు అది చాలా సంతోషం ఉంది. కానీ చాలా వాళ్ళు ఇంటి పని చేసుకొని పొలాల పని చేసుకొని మళ్ళా వాళ్ళకు తప్పకుండా తీసుకురావాలా ఆ నారీ శక్తి అనేది. వాళ్ళకు ముద్రా లోన్ కానీ నేను ముందు చెప్పినట్టు వాళ్ళకు కుట్టుడో స్కిల్ విశ్వకర్మ స్కీమో ఏదన్నా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళని పైకి లేపాలా. నా ఆడోళ్ళకు చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఇట్లా బోన్ తిప్పి గట్టిగా చెప్తున్నారు ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళు గవర్నమెంట్ వచ్చి బస్సులు తప్ప ఏం ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమేమో ప్రామిస్ చేశారు, ఆ బస్సు తిరుగుతుంది కానీ మాకు బస్సు ఎందుకు, మాకు కావాల్సింది ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇవ్వలేదని ఆడోళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు బీజేపీ ఒక మాట ఇస్తే వాళ్ళు తప్పకుండా మాట మీద నిలబడతారని. అందుకే కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్ తీసుకురావాలని మేము అందరం కోరుతున్నాం. నమస్తే.